అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము. మాకు కార్మిక చట్ట వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నాము. మేము 2008 నుంచి ఆశా వర్కర్లుగా జాయిన్ అయినామండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు జీతం భత్యం లేని పనులు చేస్తున్నాం. మాకు వచ్చేది పనిని బట్టి పారితోషికము. అయినా కూడా మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం. ఫీల్డ్లో ఉదయం 9 గంటలకు వెళ్తే సాయంత్రం 5 గంటల వరకు మేము ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం. ప్రతి ఒక్కటి గర్భిణీ కాడ నుంచి, ఏఎన్సీల కాడ నుంచి, మళ్ళీ బాలింతల కాడ నుంచి, చిన్నపిల్లల కాడ నుంచి మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, లెప్రసీ సర్వేలు ఇంక ఇవన్నీ కూడా చేసుకుంటూ మేము ఎన్నో సమస్యలతో మేము పోరాడుతున్నామండి. ఆశా వర్కర్లుగా మాకు గుర్తింపు లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు సరైన జీతం కూడా ఇవ్వట్లేదు. మాకు ఇచ్చేది పనిని బట్టి పారితోషికం, అయినా కూడా సరైన సకాలంలో వేయట్లేదు. మేమంతా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినామండి. మహిళలు రోడ్లెక్కి పనిచేస్తున్నాం. అయినా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడండి. మా డిమాండ్స్ మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి, కనీస వేతనం ఇవ్వాలనే మేము పోరాడుతున్నామండి. మాకు ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ, పిఎఫ్ఐ సౌకర్యాలు లేవు. మాకు ఏమి అసలు యూనిఫామ్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదండి. ఎప్పుడో ఇస్తే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకు ఒక 2 యూనిఫామ్స్ ఇస్తారు. జీతాలు కూడా సకాలంలో వేయట్లేదు. ఇచ్చే పారితోషికం కూడా సకాలంలో ఇవ్వట్లేదు. కానీ మేము ఎన్నో డబ్బు లేని పనులు ఎన్నో చేస్తున్నాం అసలు ఫీల్డ్లో కూడా. అయినా మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు. మేము ఈ కేంద్ర ప్రభుత్వం ఒకటే కోరుతున్నాం, మాకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము పోరాడుతున్నాము. దాన్ని కంపల్సరిగా మాకు ఏంటంటే ఈ వ్యతిరేకతని మేము ఈ మోడీ ప్రభుత్వం బాగా వ్యతిరేకిస్తుంది. ఆ వ్యతిరేకతని నిర్మూలించాలని ఈరోజు సమ్మె చేస్తున్నాం. ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా 4 లేబర్ కోడ్లు తెచ్చింది. ఈ కోడ్లలో యూనియన్ తన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. గుర్తింపు సంఘంగా ఉండాలంటే 51% సభ్యత్వం కావాలని అంటున్నారు. ఆ 51% కూడా ఆ కంపెనీలో పనిచేసే స్టాఫు, ఎంప్లాయీసు, కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళందరినీ లెక్కగట్టి 51% చేస్తూ ఉంటున్నారు. ఇట్లా చేస్తే ఏ ఒక్క కంపెనీలో కూడా గుర్తింపు సంఘం ఉండే పరిస్థితి లేదు. గుర్తింపు సంఘం ఉంటేనే కార్మికుల సమస్యలు యాజమాన్యం వాళ్ళతో మాట్లాడుతుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ యూనియన్ లేకుండా చేయటం, రెండవ పాయింట్ పర్మనెంట్ ఉద్యోగాలు లేకుండా చేయటం, మూడవ పాయింట్ అనేది 300 కంటే తక్కువ కార్మికులు ఉన్న కంపెనీలో యజమాని తన ఇష్టానుసారం తొలగించవచ్చు, కంపెనీ మూసేయవచ్చు, లే ఆఫ్ ఇవ్వచ్చు. ఇట్లాంటి నిబంధనలు తీసుకొచ్చారు. అట్లాగే స్టాండింగ్ ఆర్డర్స్ కూడా గతంలో 100 మందికి వర్తిస్తే ఇప్పుడు 300 కంటే ఎక్కువ కార్మికులు ఉన్న సంస్థకి స్టాండింగ్ ఆర్డర్స్ వర్తిస్తాయని చెప్పి పేర్కోవడం జరిగింది. ఇప్పుడు టైం బేస్డ్ ఎంప్లాయ్మెంట్ అంటే కాల పరిమితితో కూడుకున్న ఉద్యోగాలు, యజమానే కాలాన్ని నిర్ణయించేటటువంటి అధికారం యజమానికి ఇవ్వటం వల్ల భవిష్యత్తులో కార్మిక వర్గం స్వతంత్రంగా పనిచేసేటటువంటి పరిస్థితి కోల్పోయి యాజమాన్యాల ముందు బానిసల్లాగా పనిచేసేటటువంటి పరిస్థితులు నెలకొల్తా ఉన్నాయి. కాబట్టి మేము దీనికి వ్యతిరేకంగా ఈ సమ్మె చేస్తాం. మా డిమాండు ఈ 4 కోడ్లను, కార్మిక వ్యతిరేక కోడ్లను వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసినటువంటి 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించి వాటిని అమలు చేయాలి అనేదే మా డిమాండ్. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉత్పత్తి రంగాలైనటువంటి కార్మిక వర్గం మీద, రైతాంగం మీద, వ్యవసాయ కార్మికుల మీద, కష్టజీవుల మీద తీవ్రమైనటువంటి దాడికి పూనుకుంటా ఉంది. అందులో భాగంగానే కార్మిక వర్గం దశాబ్దాల కాలం పాటు పోరాడి సాధించుకున్నటువంటి 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. రద్దు చేసిన చట్టాలేమో కార్మికులకు హక్కులుగా ఉన్నటువంటి చట్టాలు. కార్మికులు తమ వేతనం కోసం, కార్మికులు తమ ఉద్యోగ భద్రత కోసం, తమ పైన సాగుతున్నటువంటి వేధింపులకు వ్యతిరేకంగా తెచ్చుకున్నటువంటి చట్టాలు. ఇవాళ ఆ చట్టాలని పూర్తిగా రద్దు చేసి అంబానీలకి, అదానీలకి, బహుళజాతి సంస్థలకి అనుకూలంగా ఉండేటటువంటి లేబర్ కోడ్లు తీసుకొని వచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అట్లాగే రైతాంగానికి నష్టం చేసేటటువంటి అమెరికాతోని వాణిజ్య ఒప్పందం చేసుకోవడం జరిగింది. వ్యవసాయ కార్మికులకు ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో విబిజి రామ్జీ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. అందుకనే ఇవాళ ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి సమస్త శ్రామికులు ఐక్యమై కార్మిక కర్షక ఐక్యత వర్ధిల్లాలి. ఏనాడో మహనీయుడు మార్క్స్ చెప్పినట్టుగా ప్రపంచంలో ఉన్న సమస్త శ్రామికులారా ఏకం కండి అని చెప్పేసి ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపు ప్రకారం ఇవాళ దేశంలో ఉన్నటువంటి సమస్త శ్రామిక వర్గం ఏకమై ఈ చారిత్రాత్మక సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ కార్మిక కర్షక వ్యవసాయ కార్మిక శ్రామిక వ్యతిరేక విధానాలను విడనాడకపోతే ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిన దానికి నిరసనగా, అదేవిధంగా అమెరికాతో కుదుర్చుకున్నటువంటి వాణిజ్య ఒప్పందం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తున్నటువంటి చర్యలకు వ్యతిరేకంగా విద్యుత్ సవరణ బిల్లు, అదేవిధంగా విత్తన సవరణ బిల్లు, వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెలో
పెద్ద ఎత్తున కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కూలీలు కూడా పాల్గొంటున్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా పూర్తిగా కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొస్తూ ఈ దేశ సంపదను మొత్తం కూడా కార్పొరేట్లకు కట్టబెట్టేదానికోసం ప్రయత్నం చేస్తున్నాడు. పూర్తిగా కార్మిక హక్కులు హరించేస్తూ మొత్తం సంపదనంతా వాళ్ళకి బంగారు పళ్ళెంలో కార్పొరేట్ కంపెనీలకు పెట్టించేదానికోసం ఇవాళ కొత్త చట్టాలని, కొత్త నల్ల చట్టాలను కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా అమెరికాతోటి ట్రంప్కి బానిసగా వ్యవహరిస్తూ ట్రంప్ ఏది చెప్తే అది ఇక్కడ అమలు చేస్తున్నటువంటి పద్ధతి ఇవాళ నడుస్తూ ఉంది. అమెరికాతో కుదుర్చుకున్నటువంటి వాణిజ్య ఒప్పందం వల్ల ఇవాళ భారతదేశంలో పండేటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు పూర్తిగా ధరలు తగ్గేటువంటి ప్రమాదం ఉంది. దేశ రైతాంగం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి. అందుకని ఇవాళ ఈరోజు జరుగుతున్నటువంటి సమ్మె ఇవాళ ఈ దేశ ప్రయోజనాల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాల కోసం జరుగుతున్నటువంటి సమ్మె. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నల్ల చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక వర్గాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున కార్మిక వర్గం భవిష్యత్తు పోరాటాలకి రైతాంగం సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. గోకినపల్లి వెంకటేశ్వరరావు, సిపిఐఎంఎల్ మాస్టర్ల ఖమ్మం జిల్లా కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, కష్టజీవులంతా కూడా సార్వత్రిక సమ్మె జరుపుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు దాదాపు నూతన ఆర్థిక విధానాలు, నూతన పారిశ్రామిక విధానాల వలన ప్రజల యొక్క మొత్తం పరిస్థితి దిగజారిపోయి కార్మికులకి, కష్టజీవులకి మొత్తం ఉన్నటువంటి హక్కులు కూడా కోల్పోయేటటువంటి పరిస్థితులు ఉన్నటువంటి స్థితిలో మొత్తం కార్మిక వర్గం, కష్టజీవులంతా కూడా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయడాన్ని సిపిఐఎంఎల్ మాస్ లైన్ వారి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం మరి మొన్న అమెరికాతో చేసుకున్నటువంటి ఒప్పందం వలన మొత్తంగా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి వనరులన్నిటి కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అంబానీ, అదానీ కార్పొరేట్ కంపెనీలు, అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి బహుళజాతి కంపెనీలకి ఈ దేశంలో వనరులన్నిటి కూడా మొత్తం కట్టిబెట్టి శ్రామిక ప్రజల యొక్క రక్తమాంసాలన్నింటినీ కూడా జుర్రుకునే విధంగా దోసుకోవడానికి కావాల్సినటువంటి ఒక ఒప్పందాన్ని చేసుకొని మొత్తం $500 బిలియన్ యొక్క వస్తువులను దిగుమతి చేసుకునే విధంగా ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా అమెరికాకి మన ఎగుమతులేమో 18% పన్ను వేస్తారు, కానీ అమెరికా నుంచి వచ్చేటటువంటి యొక్క వస్తువుల మీద జీరో టారిఫ్ వేయటం అనేటటువంటి చూస్తే ఈ అసమాన ఒప్పందంగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం, లొంగుబాటు ఒప్పందంగా భావిస్తూ ఉన్నాం. అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇలాంటి యొక్క ఈ దౌర్భాగ్యపరమైనటువంటి యొక్క ఈ లేబర్ చట్టాలను రద్దు చేసి కోళ్లను తయారు చేయటం అయితే, తర్వాత రైతాంగాన్ని దివాళా తీయటం కోసం వ్యవసాయ చట్టాలని చేసి రైతులకి కావాల్సినటువంటి యొక్క గిట్టుబాటు ధర లేకుండా చేయటం అయితే, తర్వాత రైతుల మొత్తం వ్యవసాయాన్ని అంతా కూడా అమెరికన్ యొక్క బహుళజాతి కంపెనీలకి వాళ్ళ యొక్క సరుకుల్ని, వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని ఏదైతే ఉందో చికెన్లు కానీ, తర్వాత ఫిష్ కానీ, తర్వాత డైరీ ఉత్పత్తులు కానీ, తర్వాత పప్పులు కానీ, ధాన్యాలు కానీ, ఇలాంటి వాటన్నిటిని కూడా భారతదేశంలో డంపు చేసి ఇదొక అమెరికా యొక్క సరుకులకి భారతదేశాన్ని ఒక డంపు యార్డ్గా తయారు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి యొక్క వ్యవసాయం దివాలా తీసిపోయేటటువంటి పరిస్థితులు, అదేవిధంగా కార్మికుల యొక్క పరిస్థితులు రోజు రోజుకి ఇంకా ఆదాయాలు పడిపోయి అక్కువోలిపోయి దిగజారిపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న స్థితిలో ఈ సమ్మె జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఇది ఈ ప్రజల యొక్క నిరసనని గ్రహించి సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ ప్రజలు తిరగబడతారని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్ల తరఫున హెచ్చరిస్తా ఉంది. మీడియా వారికి నమస్కారం. నా పేరు శ్రీనివాస్, అమాల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ మోడీ ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ కూలీలకి ఉన్న స్వయం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని బీబీజీ రామ్జీ అనే పేరు మార్చి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కేటాయించాల్సిన బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని రాష్ట్రాల మీద భారం వేస్తూ ఆ యొక్క స్వయం గ్రామీణ ఉపాధి హామీ పథకం 100 రోజులు కరువు పన్ని ఎత్తివేసి కుట్ర చేస్తూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైంది. దీని ద్వారా వ్యవసాయ కూలీలంతా రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది. అలాగే రైతాంగం మీద విద్యుత్ సంస్కరణ చట్టం, ఈ చట్టం కూడా తీసుకొచ్చి విత్తనాల మీద ఉన్న సబ్సిడీని, అలాగే విద్యుత్ సంస్కరణ ద్వారా ఇవాళ అరాకొరగా ఉన్న రైతాంగం మీద కరెంటు మీటర్లు బిగించి రైతాంగం మీద ఇవాళ భారాలు మోపుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అలాగే కొన్ని వందల సంవత్సరాల క్రితం కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు చేసి, అలాగే లాఠీ దెబ్బలు అసూలు బాసి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని ఇవాళ 4 లేబర్ కోడ్లుగా మార్చేస్తా ఉంది. అందుకనే వ్యవసాయ కూలీలు, రైతాంగం, కార్మిక వర్గం అందరూ ముక్త కంఠంగా ఈ మోడీ విధానాలని వ్యతిరేకిస్తూ ఇవాళ సార్వత్రిక సమ్మెలో
పాల్గొంటా ఉన్నారు. మోడీ ఖబర్దార్ అంటూ నినాదాలు చేస్తూ ఇవాళ రోడ్డు మీదకి వస్తా ఉన్నారు. ఇప్పటికైనా మోడీ ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. అలాగే విబిజి రామ్జీ బిల్లుని రద్దు చేయాలి. అలాగే ఏదైతే విద్యుత్ సంస్కరణ బిల్లుని కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ దేశంలో ఉన్న 11 జాతీయ కార్మిక సంఘాలు అలాగే 11 జాతీయ పార్టీలు ఈ సార్వత్రిక సమ్మెకి మద్దతు పలుకుతా ఉన్నాయి. కోట్లాది మంది దేశంలో ఉన్న కార్మిక వర్గం, సంఘటిత అసంఘటిత రంగం, రైతాంగం, వ్యవసాయ కూలీలు ముక్త కంఠంగా వచ్చి ఈ విధానాల్ని వెనక్కి తీసుకోపోతే రానున్న కాలంలో మోడీకి బుద్ధి చెప్తామని చెప్పి ఇవాళ ముక్త కంఠంతో నినాదాలు ఇస్తూ ఇవాళ వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పటికైనా మోడీ ఈ విధానాల్ని వెనక్కి తీసుకొని ఈ బిల్లుల్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ వర్కర్గా మమ్మల్ని పని విధానం 8 గంటలకు 12 గంటలుగా మార్చాలని చూస్తున్నారు. మోడీని అడికట్టడానికి మున్సిపాలిటీ కార్మికులు కానీ అమానీలు వర్కర్లు కానీ అందరూ కలిసికట్టుగా మేము నిలబడి ధర్నా చేయాలని ఇక్కడికి వచ్చాము. ప్రివిలేజ్ గ్రౌండ్కు మా డిమాండ్స్ జీతాలు పెంచాలని, మాకున్న హక్కులు కోల్పోకుండా మాకు ఉన్న హక్కులు సాధించే అంతవరకు మేము సాధించుతాం. మేము ఏదైతే ఆదివారాల సెలవు కానీ పండుగ సెలవులు కానీ అలాంటివి మొత్తం నరేంద్ర మోడీ అరికడతండు. 4 కోళ్ళుగా తీసుకొచ్చిన 4 కోళ్ళు రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తారు. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో అనేక వేల మంది కార్మికులు పాల్గొన్నారు. ఈ సమ్మె విజయవంతంగా కొనసాగుతూ ఉంది. ఈ కార్మికుల యొక్క సమ్మె యొక్క ఉద్దేశం ఏంటంటే అనేక మంది కార్మికులు ప్రాణత్యాగాలు చేసి 18 గంటల పని దినాలను తగ్గించి 8 గంటల పని దినాల కోసం పోరాటం చేశారు. అదేవిధంగా పని స్థలాల్లో కనీస భద్రత కల్పించాలని చెప్పేసి, కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసి వాళ్ళ ప్రాణత్యాగాలు చేసినటువంటి ఏదైతుందో ప్రాణత్యాగాలు చేసి చట్టాలని కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలను తీసుకురావడం అనేది గతంలో జరిగినటువంటి పరిస్థితి. ఆ అమరుల యొక్క త్యాగాల వెలుగులో ఉన్నటువంటి చట్టాలను ఈరోజు రద్దు చేసి కార్మికులకు వ్యతిరేకమైనటువంటి 4 లేబర్ కోడ్లు ఈరోజు ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా ఇకపోతే మన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అనేది దేశవ్యాప్తంగా ఆ రోజు వలస కూలీలను అరికట్టాలని చెప్పి ఉద్దేశంతో ఇది ఉన్న చోటనే పని కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కూడా రామ్జీ అనే ఒక మతోన్మాదం అనేటువంటి పేరుతో ఆ పథకాన్ని రద్దు చేసి ఈ పేరును పెట్టడం అనేది జరుగుతూ ఉంది. వీటన్నిటి మీద ఈరోజు కార్మికులందరూ వ్యవసాయం చేసినటువంటి రైతులు పండించినటువంటి పంటకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకే వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈరోజు ఈ సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మెకి ప్రగతిశీల మహిళా సంఘం కూడా మద్దతు తెలియజేస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది. సమ్మె చాలా విజయవంతంగా జరుగుతుంది. మరి ఈ సమ్మె ఎందుకు చేయాల్సి వచ్చింది, మరి కార్మిక హక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా హరించే విధంగా 28 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా కుదించి మరి కార్మికులకు ఉన్నటువంటి కనీస వేతనం, కనీస వారు పనిచేసే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఇవాళ హక్కులన్నింటినీ కూడా హరించి వేయడం జరుగుతుంది. మరి దీనికి నిరసనగా ఇవాళ 30 కోట్ల మంది దేశవ్యాప్తంగా కార్మికులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. మరి ఈ సమ్మె కాకుండా 4 లేబర్ కోడ్లనే కాకుండా రాత్రికి రాత్రే మోడీ అమెరికాతోటి వాణిజ్య ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. మరి ఈ వాణిజ్య ఒప్పందం దేశవ్యాప్తంగా కూడా మరి వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతుంది. మరి వ్యవసాయం మొత్తం కూడా భారతదేశంలో కుదేలుపడాల్సిన పరిస్థితి ఉంది. మరి కార్మికులకి మరి కర్షకులకి ఎవరికి కూడా ఇవాళ వ్యతిరేకంగా ప్రజాపాలన దేశపాలన జరుగుతుంది. మరి ఈ వాణిజ్య ఒప్పందం మరి రాత్రి మరి మోడీ ఎందుకు చేసుకున్నాడు అని అంటే మరి అమెరికాలో ట్రంప్కి భారతదేశాన్ని మరి కాళ్ళ దగ్గర మోకరిల్లే విధంగా చేశాడు. మరి అమెరికాలో ట్రంప్కి మరి ఆదానీ పైన మరి కేసులున్నాయి. మరి ఆదానీ మరి మోడీకి ఆప్తమిత్రుడు. మరి ఆయనను రక్షించడం కోసం తర్వాత ఎఫ్స్టీన్ ఫైల్స్ అనేసి అందులో మోడీ పేరు పదే వినిపించడం జరుగుతుంది. మరి ఈ పేరుని ఏ విధంగానైనా కానీ చెరిపేయాలి అని రాత్రికి రాత్రి ట్రంప్ మోకాళ్ళ మీద పడి ఇవాళ వాణిజ్య ఒప్పందం చేసుకొని దేశానికి తీవ్ర నష్టం మోడీ చేస్తున్న పరిస్థితి ఉంది. మరి దీన్నంతా కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మరి ప్రగతిశీల మహిళా సంఘంగా మేము కూడా ఈ సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలియజేస్తున్నాం.
ఈరోజు దేశవ్యాప్త సమ్మె జరుపుతా ఉంది. ఈ సమ్మెలో దాదాపుగా దేశం మొత్తం మీద కూడా 30 కోట్ల మంది ప్రజలు పాల్గొంటా ఉన్నారు, కార్మికులు పాల్గొంటా ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి 26 చట్టాలుగా ఉన్నటువంటి వాటిని రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చినటువంటి సందర్భం తెలుస్తా ఉంది. అయితే ఈ నరేంద్ర మోడీ ఇవాళ తెచ్చినటువంటి చట్టాల్లో కనీస వేతనము అనేది లేకుండా, అదేవిధంగా కార్మికులు సమ్మె చేసేటటువంటి హక్కు లేకుండా, వాళ్ళు యూనియన్ పెట్టుకునే అధికారం లేకుండా, అదేవిధంగా ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలను కూడా తీసుకొస్తా ఉంది. రైతులు ఉరితాళ్లుగా మారేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వీటన్నిటిని వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్త సమ్మె జరుపుతా ఉంది. ఇవాళ కనీస వేతనం లేక ప్రజలు 3 పూటల తినలేనటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రజలకి చాలా నష్టం కలుగుతా ఉంది. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా సమ్మె నడుస్తా ఉంది. ఈ సమ్మెను అందరినీ జయప్రదం చేయాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తాం. నా పేరు స్వరాజ్యం, మాది ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్, అంగన్వాడీ టీచర్ని. రోజు ధర్నా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుంది బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఎందుకంటే ఇంతకుముందు 10 గంటల కంటే ఇప్పుడు కొన్ని లేబర్ కోడ్స్ అలాంటి రద్దు చేయడం. మనమే ఈ ప్రభుత్వాన్ని తీసేయాలా. ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం కార్మిక వర్గానికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఏంటంటే, ఈ కోడ్లని వెనక్కి తీసుకొని పాత చట్టాలను పునరుద్ధరించకపోతే మీ ప్రభుత్వాన్ని కార్మిక వర్గం దించేస్తుంది అని చెప్పి హెచ్చరిస్తూ భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకి త్యాగాలకి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని కార్మిక వర్గాన్ని కోరుకుంటూ మరి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి, అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.